శ్రీరామ్ అతని ఫ్యామిలీ ఇప్పుడు దాకా ఆనంద సమయంలో మునిగి తేలారు. కానీ ఆ ఆనంద సమయము ఎంతో విలువ లేకుండా చేయడానికి కంకణం కట్టుకొని డీసీపీ తులసిరామ్ ఫ్యామిలీని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకొని దేవినేని పవన్ కుమార్ రూపంలో నీలకంఠ వర్మల శివగల లక్ష్మీనారాయణ రూపంలో మణికంఠ వర్మల వస్తున్నాడు తోడి ప్రజ తోడి సింహాలు. నీ మగుడుతో పనిండి వచ్చా. ఎక్కడ నీ మగుడు డీసీపీ బయటికి మర్యాదగా మాట్లాడండి. వెళ్తా కానీ ఒక్క విషయం నీ మొగుడుతో మాట్లాడి వెళ్తా. ఏమిటా విషయం నాతో చెప్పండి. నీ మొగుడు ఈ ఏరియాకి కొత్త కదా, పెద్ద హీరో లాగా బైరా సినిమాస్ అరెస్ట్ చేశాడు. వాళ్ళు వినిపిద్దాం మరి విక్రమ్ సింగ్ రంజిత్ సింగ్ అక్కడ వెళ్ళారు. అక్కడ వాళ్ళతో తలపడి సమాచారంట. ఏ పవిత్ర వద్దు, వాళ్ళతో పెట్టుకోవద్దని చెప్పు నీ మొగుడికి. వాళ్ళతో పెట్టుకుంటే నీ మొగుడిని ఇటుకలో సెలవులో శవంగా మార్చాయి. నీ మొగుడు మామసాన్ని కేజీ లెక్క పార్సల్ చేస్తారని చెప్పవే. కాదు కూడదు, ఎదురొస్తా అడ్డు తొలగిస్తానంటే తలకాయ కోస్తా. మీలాంటి వాళ్ళని మా వారి సర్వీస్ లో చాలా మందిని చూస్తుంటారు. ముందు బయటికి నడవండి. చూడు బాబా, పాముకి కూరల్లో ఇసుకుంటుంది, తేలుకి వందలో ఇసుకుంటుంది. కానీ మాకు మాత్రం నిన్ను వెళ్ళ ఇసమేనే. అరే తమ్ముడు, మంచిగా చెబితే ఇనేటట్టు లేదురా ఈ పోరి. దీన్ని ఏం చేద్దాము నువ్వే చెప్పమ్మా. అరటి పండు నేను తొక్క తీసినట్టు తీసే
దీని వంటి మీద ఉపద్రవం చేసి ఎక్కడ కడుపుతానయ్యా? మీకు దండం పెడతాను. అరే తమ్ముడు, అయ్యా, వద్దులేరా. ఆ మాట వినటానికే అసహ్యంగా ఉంటుంది. మరీ అలా చేస్తే చూడటానికి మరీ అసహ్యంగా ఉంటుంది. వద్దులే. ఆడదాంతో మాట్లాడే మాటలు ఇవేనంటారా దున్నపతులారా? ఎన్ని తిట్టినా ఏంటాము, కాళ్ళతో తగినా పడతాము. కానీ ఒకే ఒక్కసారి నీ పక్కన చేర్చుకొని నాకు సత్యాన్ని చూపించు. ఒరేయ్, మా వారిస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి ఏకంగా నరకడానికి పంపిస్తాడు. జాగ్రత్త. ఆ? చూడు పాప, ఒండు కొంచెం అట్టనేరా ఎందుకలా మాట్లాడుతున్నావు? నా తమ్ముడు ఏమని అడిగాడమ్మా? నీ ఆస్తులేమైనా అడిగాడా? ఆ? లేక నీ అంతస్తులేమైనా అడిగాడా? అది లేదే. ఆ? ఆ? కేవలం 10 నిమిషాలు నీ పక్కలో చోటు అడిగాడు. ఆ మాత్రానికి అలా మాట్లాడడం తప్పు కదా? తప్పున్నారా? మీలాంటి వాళ్ళని నడి బజార్లో ఉరిదిస్తే గానీ అప్పుడే సమాజం బాగుపడదు. మీలాంటి ఆడవాళ్ళకి గౌరవం దక్కుతుంది. దేవలోకంలో రమ్మ, మేరిక, ఈ లోకంలో ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్, వీరి అందరి అందాలని కలిపి చేశారా బ్రహ్మ. నిన్ను బాలరాతి శిల్పానికి ప్రాణం పోసేట్లు ఉన్నావు. నీవే ఎంత అందం ఉంటే నిన్ను కన్నా నీ అమ్మా బాబులు మంచి రచకలై ఉంటారే. ఈ మధ్యన్మ మాకెందుకు రా? ఛీ, దుర్మార్గులారా! కామంతో మీ కళ్ళు మూసుకుపోతున్నాయి. కానీ మీరు పుట్టినది కూడా ఒక ఆడదానికేరా. అది గుర్తుంచుకో. అలాగా? కానీ మాకు అలాంటి సెంటిమెంట్లే లేవమ్మా. అమ్మ తోడు, అమ్మ తప్ప ఏ బొమ్మైనా సరే మాకు ఓకే. కానీ మాతో కమిట్ అయి కాసేపు కళ్ళు మూసుకొని కాసేపు కళ్ళు మూసుకొని నీ మొగుణ్ణి ఊహించుకో. నీ ఎవరి పని వాళ్ళు చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. మీకు దండం పెడతాను. నా జీవితం నాశనం చేయొద్దు అన్నయ్య. అన్నా, అవసరాన్ని బట్టి అలాంటి పదాలు తీస్తారా మీ ఆడవాళ్ళు? అన్నా అంటున్నావు, నేనేమైనా నీ అమ్మకు పుట్టామా లేక నువ్వేమైనా మా అప్పకు పుట్టావా? తమ్ముడు ఆగరా, ఆగు. దీన్ని పాడు చేసి వదిలేయటం కాదురా. ప్రతి సినిమాల్లోనూ ప్రతి నాటకాల్లోనూ
ఈ రేప్ స్టీల్ చూసి ఈ యమాజి కూడా జనానికి, ఈ బెల్లంకొండమన్న ప్రజానికి, ఈ పలనాటు నియోజకవర్గానికి పోరు కొట్టిందిరా. కానీ ఇప్పుడు ఇక్కడ మనం ఒక కొత్త ధనాన్ని తీసుకొద్దాం. ఏ భర్త ఇలాంటి తీరు సూచించకూడదు. ఏ భార్యకు భర్త బతికుండగా ఇలాంటి పరాభవం ఎదురవ్వకూడదు. ఎప్పటికైనా నీకు ఈ తెల్ల సీరే శాశ్వతం. ఏ పవిత్ర ఈ చేతికున్న కాదులు పగలు కొట్టి తెంచేసి తెల్ల చీర కట్టుకో. నా ప్రాణం పోయినా సరే నేను చేయను. చూడు పాప, కర్ణుడుకున్నంత కండ బలం ఉంది, కానీ కవసి కుండలాలు లేవు. చెగుడుకున్నంత కసి ఉంది, కానీ నేనల్లు లేరు. ఆ రామరసూడినంత బలగా ఉండాలి, కానీ ఆడదాని వీక్నెస్ లేదు. ఈ నిండు దౌపత్ర వస్త్రాభరణాన్ని టికెట్ లేకుండా ఈ జనానికి చూపించమంటావా? లేక నువ్వుగా నీ పసుపు కుంకుమలు తొడిపేసుకొని తెల్ల చీర కట్టుకుంటావా? చెప్పు. ఏ పవిత్ర నా చేత నువ్వు గాజులు పగలు వంచుకోవడం, పూలు తీయించుకోవడం, తాళి తెచ్చుకోవడం, బొట్టు తుడిపించుకోవడం, ఇవి సూచన ఇచ్చడం, మమ్మల్ని తిట్టుకోవడం ఏమీ బాగాలేదు. అదేదో నీ చేతులతో నువ్వే చేయరాదు. ఎందుకే మమ్మల్ని కషాయాలు చేస్తున్నావు? భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ అయినా సుమంగళంగా చనిపోవాలని కోరుకుంటుంది. కానీ బతుకుండగానే పసుపు కుంకుమ తీయడానికి ఏ స్త్రీ కోరుకోదు. నా ప్రాణం పోయినా సరే అలాంటి పని చెయ్యను. దండం పెడతాను, నన్ను వదిలేయండి. వినాశాయ మేము ఒగ్గుపాలతో నేర్చుకుంది మాతృదేవోభవాని కాదమ్మా, మట్టరు దేవోభవానే. శత్రువు ఎంత గొప్పవాడైనా వాడిని ఎన్ను పడపడవటమే రౌడీజలో ఉన్న స్పెషాలిటీ. వినాశాయ చతుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ
వేలు సాక్షిగా ముందరచి పూర్ణమన వీరగతం సాక్షిగా ప్రశ్నించిన ప్రతి చోట మహాక్షేత్రం అడగండా సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చిత్రమవుతున్నా అసితోదల తనమే పశువై తల విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారు మోగిన కళ్ళుండి చెవులుండి తనని వినని కారకులను అడగండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో తలెత్తిన శ్రీధైర్యం పలికి తరలిపోతోంది గడబెట్టని ధైర్యంలో జనం కుమిలిపోతోంది మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది మగ పశువుల కాళ్ళ కింద మగువ నలిగిపోతోంది ఈ దౌష్యం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక వద్దని పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో రాత్రి ఆడపడుచు సంచరించు స్వర్గం రానీయదు ఈనాటికి ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం వెలివాడల కన్నీటికి కరగదులే ధన సామ్యం ఇక తప్పదు ప్రతి ఒక్కడు ఒక భూమై ఒక వెలుపై నిలబండో నీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచన తల పెంచగ కదలండో మీరు గెలవండో అరే డ్యాంగో వాడు తులసిరామ్ ఎక్కడుండా ఏ పోలీస్ స్టేషన్ లో ఏ కోర్టులో మనల్ని ఏమీ చేయలేమో నువ్వు వాడిని ఈ జనములో ఎక్కడున్నా తీసుకొచ్చి ముక్కలుగా నరికే వీళ్ళిద్దరిని ఒకవైపే చూడు రెండో వైపు చూడద్దు మాడిపోతావు మిస్ అయిపోతావు అరే ఎవరు వస్తున్నారంటే వర్షాలు పోలీస్ స్టేషన్ గడగలాడిపోతాయో ఎవరి పేరు వింటే పాలు తాగి పసిపిల్లలు కూడా కిక్కులు అనకుండా నిద్రపోతారు. భయంకర బందిపోట్లు మణికంట నీలకంట ఉండగా నాకేందన్నా అన్నా ఇది ఇంకా చచ్చిపోలేదన్నా నా దెబ్బడు చూపిస్తామన్నా
వాడిని తీసుకొని రా